హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు తెలుసుకుంటున్నాము భగవద్గీత 2వ అధ్యాయము 19వ శ్లోకము. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందయోగి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు శ్లోకంలోని అంతరార్థాన్ని తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయము 19వ శ్లోకము. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. పలకండి మై డియర్ మాస్టర్స్. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. తాత్పర్యం ఏమో తెలుసుకుందాం. ఈ ఆత్మను చంపేదానిగా గాని, చంపబడిన దానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువలనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, ఈ ఆత్మను చంపేదానిగా గాని, చంపబడిన దానిగా గాని భావించొద్దు. ఈ శరీరానికే గాని మరణం. ఒకరు వచ్చి మనల్ని ఒక కత్తితో పొడిచారనుకోండి, మనల్ని చంపారనుకుంటున్నాం. శరీరానికే మరణం, ఆత్మకు కాదు. చంపేది కాదు, చంపబడేది కాదు అని సెలవిస్తున్నారు. కేవలం ఈ విధంగా భావించేవారు ఎవరు అంటే అజ్ఞానులు. అజ్ఞానులు అంటే తిట్టు కాదు సుమా, జ్ఞానం లేని వాళ్ళు. ఎందువలనంటే ఆత్మ చంపదు, చంపబడదు. మరి ధ్యాన వివరణలోకి వస్తే మనం శరీరం కాదు, ఆత్మ. ఇక్కడ మనం ఒక విషయం కూలంకషంగా తెలుసుకుందాం. కంటికి కనిపించే శరీరం మనము, కంటికి కనిపించదు ఆత్మ. మనం ఎలా అవుతాము? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక సెంటెన్స్ ఇస్తున్నారు. ఏమని? మనం శరీరం కాదు, ఆత్మ అని. ఒకరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరి ముందు సభ జరుగుతున్నప్పుడు అందరికీ ఒక ప్రశ్న వేశారు. శరీరం అనే వాళ్ళు ఇటుపక్కన వచ్చి కూర్చోండి, మీరు శరీరమా లేక ఆత్మనా అనేది ప్రశ్న. గురువు వేసిన ప్రశ్నకు అందరిలో కొంతమంది మేము శరీరం అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేము ఆత్మ అనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, శరీరం అనే వాళ్ళు కుడి పక్కకు రండి, ఆత్మ అనే వాళ్ళు ఎడమ పక్కన వచ్చి కూర్చోండి. సార్ ముందు ఇలా 2 చైర్స్, ఇలా ఒక లైన్, అలా ఒక లైన్ ఉంటుంది కదా. కొంతమంది అవును, కంటికి కనిపించే శరీరం, మనం కంటికి కనిపించిన ఆత్మని నేను ఎలా అనుకుంటాను అని వాదనలు. అంతలోపల గురువుగారు అన్నారు, సరే ఇద్దరి యొక్క వాదనలు నేను తీసుకుంటూ మీకు సమాధానాలు ఇస్తాను అని అన్నారు. మరి ఈడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనం శరీరం కాదు, ఆత్మ అంటున్నారు. మరి ఎవరైతే శరీరం మనము అనుకుంటున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలంటారా, కాదంటారా? మనలో కూడా అనుమానాలు ఉన్నాయి. బయటికి చెప్పలేకపోతున్నాం కానీ, మనకు ఏదో తప్పు పడతారని కానీ, గట్టిగా అవగాహన కలిగితే మనం శరీరమా లేదా ఆత్మనా అని తెలుసుకోవాలని మనకు కూడా ఉంది. ఈరోజు మనం ఆ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, నేనే శరీరము అనుకునే వాళ్ళకు గురువుగారు చెప్పారు, సరే మీరే శరీరం అనుకుంటున్నారు కదా, చూద్దాము మీరు రైటో వాళ్ళు రైటో అని చిన్న పందెం పెట్టారండి. అప్పుడు చెప్పారు, సరే మీరే శరీరం అంటున్నారు, ఏ విధంగా అంటున్నారు అంటే, కళ్ళకు కనిపిస్తున్నాం కదా గురుగారు, మనం చక్కగా కనిపిస్తున్నాం కదా, ఆత్మ ఏది చూపియండి. ఎవరు చూడలేదు కదా, ఉంది అంటున్నాం, కంటికి కనిపించలేదు, మరి ఎలా శాశ్వతం అవుతుంది అని వాదనలు మొదలుపెట్టాము. అప్పుడు చెప్పారు గురుగారు, సరే ఇంట్లో ఒక రామయ్య అనే ఒక ఇంటి పెద్దాయన ఉన్నాడు. ఆయనకు 78 సంవత్సరాలు. ఆయన గుటగుట అంటున్నాడు. అంటే అర్థమవుతుంది కదా, ప్రాణము పోతూ ఉంది ఒక పక్కన. ఆయననే చెబుతున్నాడు, నన్ను బయట పడబెట్టండి అని, ఇంట్లో ప్రాణం పోకూడదని. అంతలోపల వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఆలోచించి ఇంట్లో ప్రాణం పోతే మరీ లేనిపోని ఇబ్బందులు, ఇల్లే వదిలేయాల్సొస్తాదేమో, ఎందుకొచ్చినదని బయటికి తీసుకొచ్చి పడబెట్టారు. అవునా? అంతలోపల వాళ్ళ తండ్రి గారు మృత్యువాత పడ్డారు. వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళకు తెలియపరిచారు, బంధుమిత్రులకు తెలియపరిచారు. మా నాన్నగారు శరీరాన్ని వదిలిపెట్టారు. చనిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు అని. చనిపోయాడు. ఇక్కడనే ఉన్నాడు. మరి ఎక్కడికి పోయాడు? ఎవరు పోయారు?
ఎవరు పోయారని చెప్తున్నావు? నీ కళ్ళ ముందే ఉన్నారు కదా మీ నాన్నగారు. శరీరమే ఉంది కదా! నువ్వు చూసే కళ్ళు, చేతులు, ధోవతి, షర్టు, పంచ ఏదేసుకున్నారో ఆ వస్త్రాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఉన్నాడు. ఎక్కడికి పోయాడు? ఆ ప్రశ్న వేసుకోవాలంటారా? వద్దంటారా? అంతలోపల అవతల పక్క నుంచి బంధుమిత్రుల్లో కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు. శవయాత్ర ఎప్పుడు అని. రామయ్యని ఎప్పుడు తీసుకుపోతారని కాదు సుమా! ఆయనకున్న ఒంటి పేరు పోయింది. గతంలో ఇంట్లో స్థానం పోయింది. ఇప్పుడు ఒంటికున్న పేరు పోయింది. అంతలోపల 8, 9, 10 గంటలు దాటుతూ ఉంటే, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులొచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ, శరీరానికి కావాల్సినటువంటి దహన కార్యక్రమాలు, శవానికి కావాల్సినటువంటి దహన కార్యక్రమాలు చెయ్యాలని వాళ్ళతో చెప్పబోతూ ఒక మాటన్నారు. ఈరోజు వాళ్ళు, రేపు మనము. ధైర్యపడండి. దుఃఖించొద్దండి. ఏం చేద్దాం చెప్పండి. మంచి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఈడనే ఉన్నాడు. మరి ఎవరు వెళ్ళిపోయారో మనం ప్రశ్నించుకోవాలి కదా! సరే అని వాళ్ళు ధైర్యంతో కూడగట్టుకొని, వాళ్ళు వాళ్ళ భార్య ఉంటుంది కదా! పెద్దావిడ నేను వదలలేను. నా భర్తని నేను మీకు పంపివ్వను అనని, వాళ్ళ కూతురు మా నాన్నని ఎక్కడికి తీసుకుపోతారని రోదిస్తూ ఉంటే వాళ్ళంటారు, "అమ్మ గంటలు గడిచే కొద్దీ ఊరికి అరిష్టం. సంధ్యావేళ అవుతుంది. ఇప్పటి వరకు ఇలా పెట్టుకోవడం ఊరికి అనిష్టం. అదే పెద్దాయనకు చెక్కు బుక్కులు తీసుకొచ్చి గుడి గోపురం కట్టడానికో, గుళ్ళో ప్రతిష్ఠించడానికో ఆ పెద్దాయన దగ్గరికి వచ్చినారు. ఈరోజు ఆ శరీరం మృత్యువాత పడే లోపల, శరీరం శవమైపోయేలోపు ఉండడం అరిష్టం అంటున్నారు. మరి నువ్వు శరీరం అని ఎక్కడా చెప్తున్నారు? అందరూ తీసుకుపోయినారు. దహన కార్యక్రమాలు చేశారు. అందరూ వచ్చారా చూడ్డానికొచ్చినోళ్ళు? లేదు. సగమే ఆయనతో పాటు శవయాత్రకు వెళ్లారు. కొంతమంది కల్లాపు అని ఉంటుంది. అంటే శవాన్ని దింపి ఒకసారి కొడుకో, ఎవరైనా తన ప్రియమైన వాళ్ళు చెవులో పిలుస్తారంట. ఒకవేళ వాళ్ళ ప్రాణం ఉంటే తిరిగి వస్తదని గతంలో ఏవో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథలు. అక్కడి నుంచి కొంతమంది వైదొలుగుతారు. కొంతమంది పదుల సంఖ్యలో మాత్రమే ఆ యొక్క శ్మశానానికి వెళ్తారు. చిట్ట చివరికి దహన సంస్కారం చేసిన పుత్రుడికి ఆ కాటికాపరంటాడు, "వెనుతిరిగి చూడకుండా వెళ్ళు నాన్నా" అంటాడు. అంటే కనీసం కొడుకు కూడా తిరిగి చూడొద్దు. అట్లనే వెళ్ళిపో అంటాడు. మరి ఇప్పుడు చెప్పండి. మనం శరీరం అంటారా? ఆత్మ అంటారా? అని గురువన్నారు. సరే గురువుగారు మనం శరీరం కాదు. ఆత్మని ప్రూఫ్ ఏమి? అది గూడా కావాలి కదా! శరీరం అయితే కాదు కరెక్టే. ఇంట్లో స్థానం పాయా, ఒంటికున్న పేరు పోయింది. శవయాత్ర అనన్నారు. చుట్టుపక్కనోళ్ళు అరిష్టమన్నారు. అక్కడ ఉండడమే. శరీరంలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఆత్మ అని చెప్పారు. ఏదో ఆ శక్తి ఏంది? ఒక చైతన్యం అనుకో, ఒక శక్తి అనుకో దాని పేరే ఆత్మ. అది వైదొలిగిన రోజు ఈ శరీరం శమమవుతుంది. దాన్ని ఎవరు చూడలేదు. ఎలా ఉంది అనుకునేది? కంటికి కనిపించదు గాలి ఉందా లేదా? ఆ విధంగానే పాలలో వెన్న దాగి ఉంది, మీగడ దాగి ఉంది, పెరుగు దాగి ఉంది. నెయ్యి ఎక్కడి నుంచొస్తుంది అంటే పాలలో నుంచొస్తుంది అంటాము. కనిపించదే, లేదు అని అంటే మూర్ఖత్వం అవునంటారా? కాదంటారా? ఏం చేస్తే కనిపిస్తుంది? ప్రాసెస్ చేస్తే కనిపిస్తుంది. అలా నువ్వు ఆత్మని దర్శించాలి. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడు తెలుసుకుంటావు. నిజమే. ఏమని? మనం శరీరం కాదు, ఆత్మ అని. శరీరం కాదని నిర్ధారణ అయింది. మరి మనం ఆత్మ అని తెలుసుకోవాలంటే ప్రాసెస్ ఉంది. పాలు పెరుగుగా కావాలి, వెన్నగా మారాలి, నెయ్యిగా మారాలి. అప్పుడు నువ్వు నెయ్యిని దర్శించాలంటే ఇట్స్ టేక్ టైమ్. టైం పడుతుందా? లేదా? ఇలా చిటికెలో వచ్చేస్తుందా? పాలు చూపిస్తేనే ఇలా నెయ్యి ఇలా తీసేసుకోగలుగుతామా? లేదు కదా! ఆ విధంగానే సాధన చేస్తే ఆత్మానుభూతిని పొందుతావు. ఆత్మానుభూతిని పొందుతావు. ఆత్మను చర్మచక్షులతో ధరించేది కాదు. దర్శించలేం ఈ 2 చక్షులతో. ఆత్మానుభూతి, అనుభూతిని పొందుతావు అని గురువులు, గ్రంథాలు, శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనము ఆత్మను ఇంకా సమయమొచ్చినప్పుడు ఇంకా డెప్త్‌గా మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఆత్మని ఇంకా ఎలా ఉంది ప్రూఫ్స్‌తో పాటు చెప్పుకుందాం. ప్రస్తుతానికి పాలు, నెయ్యి, ఆత్మ ఇవి అవగాహన కలిగించాయి అనుకుంటాను. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. శరీరాన్ని ఫర్ సపోజ్ మొన్న ఎంతోమంది మృత్యువాత పడ్డారు కదా! దుండగులు పహల్గామ్‌లో 26 మందిని మట్టుపట్టారు కదా! వాళ్ళని చంపామని విర్రవీగుతున్నారు. శరీరాలను మాత్రమే చంపారు. ఆత్మని కాదు. అందులోనే ఒక బాలుడు
ఒక మాట అన్నాడు. వాళ్ళ నాన్నగారు పైనుంచి చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ధైర్యశాలి, వెరీ బ్రేవ్ బాయ్ అని మా నాన్న గ్రేట్‌గా ఫీల్ అవుతుంటాడు అన్నారు. వాళ్ళ నాన్న శవమై కళ్ళ ముందుంటే, మా నాన్న పైనుంచి చూస్తుంటాడని ఎలా అన్నాడా బిడ్డ? వాడికున్నంత చిన్న బిడ్డకున్నంత జ్ఞానం మన దగ్గర లేదని మనం ఒకానొక సమయంలో బాధపడాల్నా? సిగ్గుపడాల్నా? అవగాహన లేనందుకు, ఆచరణ లేనందుకు మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్నా? అర్థం కావడం లేదు. ఎంత అద్భుతమైన స్థితి ఆ బిడ్డది. మరి శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు. మరి వాళ్ళని చంపామని విర్రవీగుతున్నారు. శరీరానికే గాని మృత్యువు, ఆత్మకు మృత్యువు లేదు. ఆత్మ అన్నది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ఆత్మ అన్నదేమింది? కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. చంపాను అంటున్నావు. శరీరానికే చావు. ఆత్మ ఏమైంది? వెళ్ళిపోతుంది. ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి పుట్టుకతో ఆత్మ ఏమైపోతుంది? శరీరంలోకి ప్రవేశిస్తుంది. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, పిండమంతా ఏర్పడినాక 3 నెలల తర్వాత ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది అని పురాణాలు, గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. ప్రతి మరణంలో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ప్రతి మరణంతో ఏమైపోతుంది? ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ఎలా అనుకుంటాం కదా! మరి అంత దర్శించే మనకి థర్డ్ ఐ పవర్ ఉందా? మనం 3 కన్నుల గల వాళ్ళం కాదు కదా! కానీ సినిమాల రూపంలో మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చానా సినిమాలు చూసాము. 'యముడికి మొగుడు' అని 'చిరంజీవి' కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు. చనిపోయాక యముడు అని, యమలోకానికని, ఆత్మని మరి వాళ్ళు అదే శరీరాన్ని ధరించడానికి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారని, ఆత్మ ఎప్పుడైతే శరీరం నశించిపోతుందో అదే కాల్చడం కావచ్చు, మట్టిలో పూడ్చిపెట్టడం కావచ్చు, మరి తనలోకి పోలేదు అని ఇలా మనము సినిమాల ద్వారా, నాటకాల ద్వారా మనం ఎన్నో సార్లు తెలుసుకున్నాము. మరి ఇక్కడ ఆ విషయమే చెప్తున్నారు. ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. అంటే వైదొలుగుతుంది. మనం ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నాము. మనము ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నాము. చూడండి, గుర్తుపెట్టుకోండి. మనము ఈ భూలోకానికి డైరెక్ట్‌గా మానవ జన్మ తీసుకొని రాలేదు. పూర్ణాత్మ నుంచి కావచ్చు, మూల చైతన్యం నుంచి గావచ్చు, అంశాత్మగా భూమి మీదకి వచ్చాము. వచ్చాక ఏం జరిగింది? ఖనిజ, వృక్ష, జంతువు, మానవ, తర్వాత దైవ సామ్రాజ్యం. ఇది పూర్ణత్వం. ఈ మానవుడు మాధవుడైపోతే కంప్లీషన్ అయిపోయింది. జన్మ రాహిత్య స్థితికి వెళ్ళిపోతావు. ఖనిజం దాటావు, వృక్షం దాటావు, జంతువు దాటావు. ఇక్కడ మానవుడిగా ఉన్నావు. మానవుడిలో కూడా ఎన్నో స్టేజెస్ దాటింటేనే ఈరోజు భగవద్గీత మీ టీవీల ముందు మీరు కూర్చొని మీరు వినగలుగుతున్నారు. ఆత్మ గురించి వినగలుగుతున్నారు అంటే మానవులు ఏ స్టేజెస్ దాటారో నేను మీకు సెలవిస్తాను. మరి మానవుల తమో గుణం 150 జన్మలు, రజోగుణం 150 జన్మలు, సత్వగుణం 50 జన్మలు. అంటే 350 జన్మలు దాటితే కానీ నువ్వు జీవితంలోకి ఒక గురువు, ఆత్మ జ్ఞానం తారసపడదు అని సెలవిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైందంటారా? అర్థం కాలేదంటారా? చూసారా మరి మనం ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నాము అన్నీక ఇది నిదర్శనం అవునా కాదా? తమోగుణం, రజోగుణం, సత్వగుణం 150 జన్మలు, 150 జన్మలు, 50 జన్మలు మొత్తం 350 జన్మల్లో తమోగుణంలో బద్ధకస్తుడిగా, ఏ పని చేయడానికి ఇష్టపడడు, దోచుకుంటూ ఉంటాడు. రజోగుణంలో అహంకారిగా నేను, నాది అని పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అంతేకాకుండా సత్వగుణంలో నేను బావుండాలి, నువ్వు బావుండాలి అని తపిస్తూ ఉంటాడు. ఇవి 150 ఎత్తితే సత్వంలో నేను బావుండాలి, నువ్వు బావుండాలి అనే ఒక 50 జన్మలకే నీలో ఉన్నటువంటి అద్భుత గుణానికే పరమాత్ముడు నీ దగ్గరికి ఒక గురువును పంపిస్తాడు. ఆత్మ జ్ఞానాన్ని పంపిస్తాడు. ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూసారా? ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకొని అడుగులు వేస్తావో, సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికానికి అడుగు పెడతావు. దానికి ఎగ్జాంపుల్ నమ్మకం, విశ్వాసం, గురువు మాట మీద శ్రద్ధతో సాధన చేస్తాడు. శుద్ధ సాత్విక గుణమేమి? గురువు ఏట్లు దూకమన్నా దూకెంత నమ్మకం. ఇదెందుకు, అదెందుకని యక్ష ప్రశ్నలు వెయ్యడు. పత్రిజీ సార్ ఎప్పుడు చెప్పేవారు. యెస్ తప్ప నో అనేది రాకూడదు. ఒక గురువు ఒక మాట చెప్పాడంటే కష్టమో, నష్టమో నీకు చేయగలుగుతావో, చేయలేవో జస్ట్ అనాల్సింది యెస్. మాకు కూడా ఇక్కడికి పీఎంసీ ఛానెల్‌కొచ్చి క్లాసెస్ చెప్పండి అంటే నో అనడానికి ధైర్యం రాదు. గురువు ఏమన్నాడు? జస్ట్ యూ టెల్ యెస్ ఓన్లీ. అది ఎలా రూపాంతరం జరుగుతుందో ఆ విశ్వం చూసుకుంటుంది. మరి ఈరోజు మీ ముందుకు ఉండగలిగామా లేదా?
ఇంపాసిబుల్ అనుకుంటే ఇంపాసిబుల్, పాసిబుల్ అనుకుంటే పాసిబుల్. మన బరువు బాధ్యతలన్నీ ఆ పరమాత్మని మీద వేస్తే ఆయన నడిపిస్తాడు. ఆయననే దారి చూపిస్తాడు. ఈ నమ్మకం గురువిస్తాడు. ఈ టెక్నిక్స్ గురువు నేర్పిస్తాడు. ఎలా మనము ఈ జన్మలో ఇదే జన్మని ఆఖరి జన్మ ఎలా చేసుకోవాలి అని మరి తెలుసుకుందాం. మనం ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాము అంటే మీకు అవగాహన కలిగిందనుకుంటాను. శుద్ధ సాత్వికంలో మరి కొన్ని జన్మలు తీసుకుంటేనే నిర్గుణ స్థితికి చేరిపోతావు. నిర్గుణ స్థితి అంటే పొంగిపోని స్థితి, కుంగిపోని స్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే రాముడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. దశరథ మహారాజు పిలిచి, "నాన్న నీకు పట్టాభిషేకము" అంటే ఆనందించలేదు. ఫ్రెండ్స్‌కి పిలిచి పార్టీ ఇవ్వలేదు. ప్రాపంచిక భాషలోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరికి తెలుసుకోవాలి కదా! అందరికి ఫోను చేసి సెలబ్రేషన్ చేసుకోలేదు. పోనీ దండోరా వేపించలేదు. ఆ కాలంలో ఫోన్‌లు లేవు కదా మేడం అని అనుకోవచ్చు. సహజంగా మాట్లాడుతున్నాను. మనకేదైనా సక్సెస్ అయిందంటే ఎంత గోలగోల చేస్తామో కదా! అప్పుడు పొంగిపోలేదు రాముడు. తండ్రి మరునాడు పిలిచి, "నీకు కాదు పట్టాభిషేకము, భరతుడికి పట్టాభిషేకము. నేను కైకెమ్మకు ఇచ్చిన మాట కోసము" అన్నాడు. అంతవరకు బానే ఉంది. "నువ్వు అరణ్యవాసం చెయ్యాలి" అన్నాడు. 14 సంవత్సరాలు. చూసారా? మరి మీరనుకోవచ్చు 12 సంవత్సరాలా? 14 సంవత్సరాలని అటువంటి కన్‌ఫ్యూజన్‌లు పెట్టుకోవద్దండి. ఓకే. త్రేతాయుగంలో 14 అంట, ద్వాపరంలో 12 అంట, కలియుగంలో 10 సంవత్సరాలు అంట. గరికపాటి గారి స్పీచెస్‌లో నేను కూడా అవగాహన కల్పించుకున్నాను. వీటి కోసం సమయాన్ని వృధా చేయొద్దండి. అక్కడ రాముడు పొంగిపోలేదు, కుంగిపోలేదు అనే మాటకి స్టాండ్ తీసుకోండి. అది నిర్గుణ స్థితి. అదే చిట్ట చివరి స్థితి. అది దైవిక స్థితి. భగవంతుడు బాధపడడు, ఏడవడు, దుఃఖించడు, సాక్షిభూతంగా ఉంటాడు. స్వీకరణ స్థితిలో ఉంటాడు. అందుకని పత్రిజీ సార్ అనేవాడు, "విగ్రహాలు స్ఫూర్తికి, మూర్తులు ఉండేది స్ఫూర్తికి. నువ్వు పూజలు చేయడానికి, టెంకాయలు కొట్టడానికి, అభిషేకానికే కాదయ్యా. వాటిని చూస్తే నీకు గుర్తు రావాలి. ఎంత గొప్ప సాధన చేశారు. రాఘవేంద్రుడిని చూస్తే నీకు గుర్తు రావాలి. షిర్డీ సాయినాథుడిని చూస్తే నీకు గుర్తు రావాలి. రాముడిని చూస్తే ఆయన కష్టాలు గుర్తుకు రావాలి. ఆయన హృదయానికి జరిగిన గాయాలు గుర్తుకు రావాలి. తన బిడ్డలకు దూరంగా, భార్య బిడ్డలకు దూరంగా జీవించినాడు. ఎన్ని నిందలో వేయించుకున్నాడు. అద్భుత పాలన అని అనిపించుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ భార్యల్ని, బిడ్డల్ని అడవుల పాలు చేశాడు అని నిందలు మోసాడు రామయ్య. కృష్ణుడిని చూస్తే ఎంతసేపున వెన్న దొంగ, ఆ దొంగ, ఈ దొంగ, చిలిపి కృష్ణుడు అని మాట్లాడతాము. చంటి బిడ్డనప్పటి నుంచి మేనమామ చేతనే మర్డర్ అటెంప్ట్ అంటారు గదా! ఆయనను పరిగెత్తి, పరిగెత్తి, వేటాడి, వేటాడి వెంటాడాడు సొంత మేనమామ. తను శ్రీరామ రక్షణగా నిలవాల్సినటువంటి మేనమామనే నరరూప రాక్షసుడై మృత్యువు కోసము పరిగెడుతుంటే ఆ బిడ్డ దుఃఖం ఎంత ఉంటుంది? వాళ్ళకి లేవా కష్టాలు? నేను అనుకునే వాళ్ళు దేవతామూర్తులు. వారి మరో అవతారం తీసుకొనొచ్చారు. వాళ్ళకి శక్తి ఉంటుంది అని అనుకునేదాన్ని. మనందరం గూడా దేవతా రూపమే. మనం కూడా నారాయణుడి రూపము రాముడు, కృష్ణుడు ఎలానో మనము కూడా ఒక శివుని దగ్గర నుంచో, షిరిడి సాయినాథుడి నుందో, ముక్కోటి దేవతల్లో ఏ దేవతామూర్తి నుంచైనా అంశాత్మక భూమి మీదకొచ్చాము. వాళ్ళెలా అంశాత్మగా వచ్చారో, మనము కూడా అంశాత్మగా అలానే వచ్చాము. ఎప్పుడైతే భూలోకానికొస్తామో ఈ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ శక్తులేముండవు. సామాన్యమైన మానవుడిగా ఉంటాము. పాజిబుల్, ఇంపాసిబుల్ అంటామనే భగవంతుడే మానవ రూపమెత్తాడు. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేర్పిచ్చాడు. మనమేం చేస్తున్నాము? కూర్చొని భగవాన్ నాకవివ్వు, ఇవివ్వు, నాకవి కావాలి, ఇవి కావాలి అంటున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో శుభానికైనా, అశుభానికైనా, లాభానికైనా, నష్టానికైనా మనం చేసే కర్మలు మూలము. మనము చెప్పే భగవంతుని పూజలు, స్తోత్రాలు, లలిత, విష్ణు, ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు, హనుమాన్ చాలీసాలు కాదండోయ్! మనము చేసే పాపాలు, పుణ్యాలు. నువ్వు లలిత చక్కగా చదివి రోజు విష్ణు పారాయణం చేసి బయటికి వచ్చి చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ, దొంగ వ్యాపారాలు చేస్తూ, కోట్లు కోట్లు గడిస్తూ, సాయంకాలానికొచ్చి చక్కగా భగవంతునికి గుడిలో ఆరాధనలు చేసినా, ఆ పాపము ఆ పాపమే, ఈ పుణ్యము ఈ పుణ్యమే. 2 టబ్స్ ఉంటాయి. నువ్వు చేసిన పాపము ఆ టబ్‌లో పడుతుంది. ఇంకొక పుణ్యంలో ఇంకొక టబ్‌లో పడుతుంది. మరి నువ్వు చేసిన పాపము ఎక్కడికి పోదు. నిన్నే వెంటాడుతూ, వెంటాడుతూ ఉంటుంది. మరి మూర్ఖుడైన వాడు ఏమనుకుంటాడు? చేతనైతే చేస్తాడు, చేత కాకపోతే గమ్మున ఉంటాడు. కానీ భగవంతుని కైంకర్యాల కోసము పొయ్యి దుష్కర్మలు చెయ్యడు. ఈ అవగాహన కల్పిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ. ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. మనం ఎన్నెన్నో జన్మలు తీసుకొని ఉన్నాము. అర్థమైంది కదా!
తమో, రజో, సత్వ, శుద్ధ సాత్విక, నిర్గుణ స్థితికి చేరుకోవాలి. అప్పుడే మనము ముక్తి, మోక్షం పొందుతాము. ముక్తి, మోక్షం అంటే గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. చనిపోయాక వచ్చేది కాదు. బ్రహ్మర్షి పితామహ అనేవాడు, బతికుండంగానే నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, కష్టాలు, నష్టాలు వస్తాయి, ఆనందము వస్తుంది. పొంగిపోకుండగా, కుంగిపోకుండగా నిశ్చల స్థితిలో, నిర్మల స్థితిలో ఉన్నవాడు, వాడు ఈ జన్మలోనంటే ఎటువంటి స్థితి లేకుండగా ఉన్నవాడు, బాధతో కుంగిపోకుండా ఉండేవాడు, తన కంట్లో కన్నీరు రాకుండా ఉండేవాడు ఎవడుండగలుగుతాడు? ఆత్మ జ్ఞానం ఉన్నవాడే దుఃఖించడు, బాధపడడు, బాధ పెట్టడు. మరి తీసుకున్న జన్మలన్నిటి నుంచి నిష్క్రమించి ఉన్నాం. ఇది అందరం అవగాహన చేసుకోవాలి. ఇప్పటికి ఎన్ని జన్మలెత్తాము? 150 తమో, 150 రజో, 50 జన్మలు సత్వగుణం. మరి అన్ని జన్మల నుంచి నిష్క్రమించి ఉన్నాం. ఎన్ని శరీరాలు? దగ్గర దగ్గర సత్వగుణం నీకు ధ్యానం అనేది తెలిసి, ఆత్మ జ్ఞానం అని నీకు తెలిసింది అంటే 350 శరీరాలు ధరించి ఉన్నావు. స్త్రీగా, పురుషుడిగా. ఆత్మ అన్నది చంపదు, చంపబడదు. మరి శరీరానికే గాని మరణం జరిగినది, ఆత్మకు కాదు అని ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఎందుకంటే మానవుని పరిణామ క్రమం తెలుసుకున్నాము. ఇది తెలుసుకోవలసిన జ్ఞానం, ఆత్మ జ్ఞానం. ఇదయ్యా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానము, ఆత్మ జ్ఞానము. ఎందుకు ఈ అనుభవాలు అనేది మరి వచ్చే క్లాస్‌లో మీకు ఇంకా వివరంగా నేను చెప్తాను. దీనిని స్వానుభవంతో గ్రహించిన వాడు జ్ఞాని. స్వానుభవంతో అంటే నీ జీవితంలో జరిగేటువంటి దుఃఖానికి నువ్వు కుంగిపోకుండగా అవగాహనతో ఉంటే నువ్వు జ్ఞాని అని అర్థం. నువ్వు దుఃఖిస్తూ, పొంగిపోతూ, కుంగిపోతూ ఉన్నావంటే ఆ జ్ఞానంలో ఉన్నావని అర్థము. స్వానుభవంతో పొందుతాడు అంటే అర్థమేమి? నీ జీవితంలో లోటుపాట్లు జరిగినప్పుడు నువ్వు చలించకుండా ఉన్నావంటే అయిపోయింది. ముక్త పదంలో ఉన్నట్టే, మోక్ష పదంలో ఉన్నట్టే. తెలుసుకోలేని వాడు అజ్ఞాని. ఇంకా నేను శరీరమే, నేనే శరీరం, ఆత్మ కంటికి కనిపించిన ఆత్మ నేను కాదు అంటుంటే వాళ్ళేమైపోతారు? అజ్ఞాని. అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదాని గాని, చంపబడేదానిగా గాని భావిస్తాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు? చంపేదానిగా, చంపబడేదానిగా భావిస్తాడని. ఆత్మజ్ఞాని చంపేదానిగా కాదు, చంపబడేదానిగా కాదు ఆలోచించడు. శరీరానికి ఇవన్నీ, ఆత్మకు కాదు అనే అవగాహన ఉంటాడు. మరి ఎందుకు ఇన్ని అనుభవాలు అంటే, ఒక రాజు తన బిడ్డకు పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి అనుకుంటే, తనను 5వ ఏటనే గురుకులానికి పంపిస్తాడు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఓర్చుకొని చలికి, వానకు మామూలు కాషాయ వస్త్రాలు వేసి, రుద్రాక్ష ధరించి, గురువుకు సపర్యలు చేసి, ఎన్నో ధనుర్విద్యలు, ఆత్మజ్ఞానం, సత్యం, ధర్మం తెలుసుకుంటాడు. ఆ యొక్క మునికు వచ్చి రాజుగారికి చెప్తారు, మీ పుత్రుడు చక్కగా తీర్చిదిద్దపడ్డాను అననేసి. అప్పుడు రాజు ఎన్నో పంద్యాలు పెట్టి, అందరిని పిలిపిచ్చి, దండోర వేపిచ్చి, అప్పుడు పరీక్షలు పెట్టి, అప్పుడు ఇస్తాడు. అలానే మనం కూడా ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం మనల్ని తర్ఫీదు పొందుతున్నాడు. ఎందుకు? నువ్వు ఒక క్రియేటర్ అయ్యి, నువ్వు సృష్టికర్త అయ్యి అంటే సహ సృష్టికర్తగా తయారవ్వాలంటే నువ్వు ఈ తర్ఫీదంతా పొందాలి. ఈ అనుభవాలంతా పొందాలి. ఖనిజ, వృక్ష, జంతువు, మానవుడిగా, మానవుడు మాధవుడిగా అయినప్పుడు నీకన్ని స్థితిల్లో లోటుపాట్లు తెలిసి ఉండాలి. ఆ విధంగా మనం ఈరోజు ఈ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాము. మరి ఒక నెక్స్ట్ క్లాస్‌లో భగవద్గీత మరో శ్లోకంతో మీ ముందుకు శ్రీకృష్ణామృతం తీసుకొని వస్తాం. అంతవరకు సెలవు. మరి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్‌కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక క్లాస్‌లో మనమందరం కలుసుకుందాం. సెలవా మరి.